అమ్మకి మొక్కిన బోనం ఎత్తిన. తెలంగాణ పండుగలన్నిటిలో అతిపెద్ద పండుగ బోనాల పండుగ. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉండేది బోనాల పండుగ. తెలంగాణ సాంప్రదాయాలను విశిష్టతను చాటి చెప్పేది బోనాల పండుగ. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణ వ్యాప్తంగా జాతర సందడి మొదలవుతుంది. ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శనమిస్తూ ఉంటాయి. తెలంగాణలో బోనాల పండుగకి ఎందుకింత ప్రాధాన్యత, దీని నేపథ్యం ఏంటి అని పరిశీలిస్తే 1813 నాటి కాలంలో కలరా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందినప్పుడు వైద్య సదుపాయాలు లేని ఆ సమయంలో నాటి ప్రజలు మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు. అప్పటి నుంచి కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అంతేకాదు 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నాటి నైజాం ప్రభుత్వం అమ్మవారికి పసుపు కుంకుమ బోనాలు సమర్పించారు. దానితో వరదలు తగ్గుముఖం పట్టాయి. దాంతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారిందని చెప్తూ ఉంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అసలు బోనం అంటే ఏంటి, బోనం ఎందుకు సమర్పిస్తారు అని చూస్తే భోజనం ప్రకృతి అని, బోనం వికృతి అని పిలుస్తారు. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నివేదనలే బోనం. భక్తి శ్రద్ధలతో సమర్పించే ఈ బోనాలు ప్రత్యేకతను చూస్తే భోజనాన్ని వండి కొత్త కుండలో ఉంచి అమ్మవారికి సమర్పించేందుకు ఆటలతో పాటలతో డప్పు వాయిద్యాలతో జాతరగా వెళ్తారు. అనంతరం అమ్మవారికి కోడి లేదా మేకను బలిస్తారు. వీటన్నిటికీ కారణం ఒక్కటే, ప్రకృతి సృష్టించే అనర్థాల నుండి ఆ అమ్మవారు తమను రక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది జూలై 7 నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయి. జూలై 28న బోనాల సమర్పణ ఉండగా 29న జాతర సామూహిక ఘటాల ఊరేగింపు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఆచారం కేవలం తెలంగాణ ప్రజలే కాక దేశ విదేశాల ప్రజలు కూడా ఆచరించడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.